ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలు పార్టీ అధ్యక్షుడిగా దూరంగా ఉంటున్నారట. ఎక్కువగా కనిపిస్తే ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఎక్కడ అప్పగిస్తారన్న భయంతో ఉంటున్నారట. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంతవరకు వైసీపీ జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో బోనీ కొట్టలేదు. ఆ నియోజకవర్గాల పేరు చెప్తే వైసీపీ నేతలకు వణుకు పుడుతోందట. అక్కడ వైసీపీ ఇన్ఛార్జీల ప్రతిపాదన వస్తే మాకొద్దు బాబోయ్ అంటూ పరుగులు పెడుతున్నారట. తమకు టికెట్ లేకపోయినా పర్లేదు, ఇన్ఛార్జ్ పదవి అవసరం లేదు, ఆ నియోజకవర్గాల జోలికి పోలేమంటూ అధినేతకు అల్టిమేటం జారీ చేస్తున్నారట. ఇంతకీ ఏవా నియోజకవర్గాలు? అసలు ఆయా నియోజకవర్గాల వైసీపీలో ఏం జరుగుతోంది? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న కొండేపి, చీరాల, పర్చూరు నియోజకవర్గాల పేరు ఎత్తితేనే జిల్లా వైసీపీ నేతల్లో కలవరం మొదలవుతుందట. ఆయా నియోజకవర్గాల్లోకి ఎక్కడ తమను ఇన్ఛార్జీలుగా పంపిస్తారు అన్న భయంతో బెంబేలెత్తిపోతున్నారట. గతంలో కాంగ్రెస్ పార్టీ స్థానంలో వచ్చిన వైసీపీ ఆ స్థాయి నిలబెట్టుకోలేకపోతుందనే బాధ కార్యకర్తలతో పాటు నేతల్లోనూ ఉందట. గతంలో కాంగ్రెస్ కు పట్టున్న నియోజకవర్గాల్లో కూడా వైసీపీ నేటి వరకు బాగా వేయలేకపోవడం వెనుకున్న లెక్కలేంటూ అర్థం కాక మళ్ల గుల్లాలు పడుతున్నారట. పార్టీ ప్రభావం ఎంత ఉన్నా దాన్ని ఓటు వరకు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని మదన పడుతున్నారట. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి షిఫ్ట్ చేసిన నేతలను బరిలో దించిన వైసీపీ ఆ 3 సెగ్మెంట్లలో వరుసగా మూడోసారి చుక్కెదురవడంతో జగన్ సైతం పునరాలోచనలో పడ్డారంటున్నారు. మరి ఆ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న పరిస్థితులను చక్కదిద్దడానికి వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలేంటి, ఆయా ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ కాలేదు అనే అంతరార్థం స్థానిక నేతల్లో ఉంది. కొండేపి నియోజకవర్గం 1955లో ఏర్పడగా నాటి నుండి వైసీపీ పార్టీ ఆవిర్భావం వరకు జరిగిన ఎన్నికల్లో 3 సార్లు తప్ప పోటీ పడ్డ ప్రతిసారి కాంగ్రెస్ అక్కడ విజయం సాధించింది. 2014 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 2 సార్లు గెలుపొందగా సిపిఐ ఒకసారి మాత్రమే గెలిచాయి. మిగిలిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీదే అక్కడ విజయం. అంతగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గంలో మాత్రం వైసీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా బోని కొట్టలేక బొక్కబోర్ల పడుతోంది. 1955లో నియోజకవర్గం ఏర్పడగా 1972 సిపిఐ గెలుపొందగా 1994, 1999లో 2 పర్యాయాలు వరుసగా దామచర్ల కుటుంబం నుంచి దామచర్ల ఆంజనేయులు టీడీపీ నుండి గెలుపొందారు. దామచర్ల ఆంజనేయులు సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిన కొండేపిలో జరిగిన 2009 తొలి ఎన్నికల్లో నేటి టీడీపీ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి కాంగ్రెస్ అభ్యర్థి గుర్రాల వెంకటేశ శేషి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ కు అంత పట్టున్న నియోజకవర్గంలో నేటి వరకు కూడా వైసీపీ బాగా వేయలేకపోయింది. 2014 నుంచి డోలా వీరాంజనేయ స్వామి కొండేపిలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. దానికి ప్రధాన కారణం వైసీపీలో స్థిరమైన నేత లేకపోవడమా, లేక ప్రతి ఎన్నికల్లో వైసీపీ వలస నేతలను ప్రజలు నమ్మలేకపోతున్నారా అనేది మాత్రం నేటికి అర్థం కాక వైసీపీ అధిష్టానం కొట్టుమిట్టాడుతుందట. దీనికి పలు సర్వేలు చేసిన వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి ఎరుగని అభ్యర్థి అయిన ఆదిమూలపు సురేష్ ను పోటీలో నిలిపినప్పటికీ అతనికి ప్రజలు మాత్రం ఓటమినే పరిచయం చేశారు. దీంతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైందట. అక్కడ పోటీ చేసిన సురేష్ అక్కడి నుంచి తిరిగి తన సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం ఖాళీగా లేక అవకాశమిస్తే సంతనూతలపాడు లేదంటే మరో జిల్లా మారి అయినా పోటీకి సిద్ధమే కాని కొండేపికి పోనని అధిష్టానానికి చెప్తున్నారట. 2014 నుండి నేటి వరకు టీడీపీ తమ అడ్డాగా మార్చుకుంది. అక్కడ 2009లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలైన డోల వీరాంజనేయ స్వామి వైసీపీ స్థాపన తర్వాత మరోసారి ఓటమి చెందలేదు. దీనికి ప్రధాన కారణం తనకి ప్రజలతో ఉన్న సంబంధాలు, తన కుటుంబానికి ఉన్న విలువలతో పాటు దామచర్ల కుటుంబ అండదండలేనట. అంతేకాక ప్రజలతో మంత్రి డోలా మమేకమైన విధానమే తనకు కలిసి వస్తుందట. మరోవైపు సామాజిక వర్గ సమీకరణాల లెక్కలు వేసుకున్న పోటాపోటీలు ఉన్నప్పటికీ ప్రజలను కలుపుకుపోయే తత్వమున్న ఫ్యామిలీకి ఎదురు లేకుండా పోయిందట. సమస్య ఏదైనా ప్రతిరోజు ప్రజలను కలుస్తూ సమస్యలను వినడమే కాక పరిష్కరిస్తున్న స్వామికి గడిచిన 3 పర్యాయాలుగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారట. దీంతో కొండేపి నియోజకవర్గం వైపు వెళ్లాలంటే ప్రతిపక్ష నేతలు భయపడే పరిస్థితి ఏర్పడిందట.
మరోవైపు వైసీపీ ఎప్పటికప్పుడు కొండేపిలో ప్రయోగాలు చేస్తూ 2014 ఎన్నికల్లో జూపూడి ప్రభాకర్ ను బరిలో దింపింది. ఎన్నికల అనంతరం జూపూడి పార్టీకి దూరమయ్యారు. ఆ స్థానంలో వరికోటి అశోక్ బాబును రంగంలోకి దింపింది. కానీ 2019 ఎన్నికల నాటికి ఆయన ధోరణి మారడంతో నేతల నుంచి ఎదురైన వ్యతిరేకత నేపథ్యంలో గత ఎన్నికల్లో స్వామికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ పవనాలు వీచినా కొండేపిలో మాత్రం సైకిల్ కు తిరుగు లేకుండా పోయింది. దీంతో 2024 ఎన్నికల్లో వైసీపీ ఎలాగైనా ఖచ్చితంగా విజయం సాధించాలని ఓటమి ఎరుగని అభ్యర్థి, ఆర్థికంగా బలమైన అభ్యర్థి అయిన ఆదిమూలపు సురేష్ ను వైసీపీ అధిష్టానం రంగంలోకి దించింది. అయితే కొండేపి ప్రజలు మాత్రం ఆదిమూలపు సురేష్ కు ఓటమి రుచి చూపి ఎప్పటిలాగే స్వామికి బ్రహ్మరథం పట్టడంతో వైసీపీ అంతర్మథనంలో పడింది. రానున్న ఎన్నికల్లో అక్కడి నుంచి విజయం సాధించాలంటే సరైన అభ్యర్థి ఎవరనే చర్చ మరియు సర్వేను కూడా వైసీపీ అధిష్టానం మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు కొండేపి పేరు ఎత్తడానికి కూడా భయపడే పరిస్థితులు ఎదురయ్యాయట. మరి భవిష్యత్తులో కొండేపి నుండి ఎవరిని పోటీలో దింపాలో అనే అంశంపై ఇప్పటి నుంచే వైసీపీ సర్వేలలో మునిగి తేలుతుందట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైనా ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నా రాజకీయ చైతన్యమున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది చీరాల అని ఇట్టే చెప్పొచ్చు. ఆ నియోజకవర్గంలో కూడా ఇంతవరకు వైసీపీ బోని కొట్టలేదంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనే చర్చ అంతర్గతంగా నడుస్తోంది. 2019లో టీడీపీ నుంచి ఎన్నికల్లో గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు. మొన్న ఎన్నికల్లో బలరాం కొడుకుని పోటీలో పెట్టిన వైసీపీని గెలుపు పలకరించడం లేదు. చీరాలలో సొంతగా పేరు పలుకుబడి కలిగిన వ్యక్తులైనా వైసీపీని గట్టెక్కించలేకపోతున్నారట. నేతలు ఎంతటి వారైనా సరే వైసీపీ పేరు చెప్పగానే ఓటమి పలకరిస్తుందట. అక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి కూడా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపు నగారా మోగిస్తే వైసీపీ మాత్రం అక్కడ ఆపసోపాలు పడే పరిస్థితి ఎదురవుతుందట. ఎవరిని వైసీపీ పార్టీ తరపున నిలబెట్టినా ఓటమి నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి ఏర్పడలేదట. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి టీడీపీ వైసీపీలకు చెక్ పెట్టారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి 3వ స్థానానికి పడిపోయాడు. దీంతో 2019 ఎన్నికల్లో అటు కాంగ్రెస్ లోనూ ఇటు సొంతంగానూ స్టామినా కలిగిన కృష్ణమోహన్ ను వైసీపీ ఆచితూచి పోటీలో నిలిపింది. అయితే సీనియర్ నేత కరణం బలరాం చేతిలో అతనికి ఓటమి తప్పలేదు. దీంతో 2024 ఎన్నికల్లో విజయం సాధించాలని ఆమంచిపై గెలిచిన కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్ ను తిరిగి పోటీలో నిలిపి తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో వైసీపీ పడింది. అయితే వైసీపీకి గెలుపు మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలింది. దీంతో కరణం కుటుంబం కూడా వైసీపీకి అంటిముట్టనట్టుగానే ఉంటుందట. దీంతో రాబోయే ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ బరిలో ఎవరిని ఉంచాలా అనే దానిపై ఇప్పటికే పలు సర్వేలు చేపట్టింది. కరణం కుటుంబం చీరాల నుంచి పోటీ చేయడానికి సై అంటుందా లేక తమకు పట్టు కలిగిన అద్దంకికి వెళ్లిపోవాలనుకుంటుందా అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. పర్చూరు నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీ ఇంతవరకు బోని కొట్టలేకపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేకపోవడంతో ఏం చేయాలనే అయోమయం వైసీపీలో నెలకొందట. నేటికి సరైన వ్యక్తి దొరకలేదన్న అంతర్మదనం ఆ పార్టీలో కొనసాగుతుందట. మొదటి నుండి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పోటీలు పడ్డాయి. తర్వాత టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఎన్నికల్లో పాల్గొని గెలుపు పంచుకున్నాయి. కానీ 2014 ఎన్నికల నుండి టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావును ఎదిరించే ధీటైన అభ్యర్థి కోసం ప్రయత్నించి వైసీపీ సక్సెస్ కాలేకపోయింది. చివరకు 2019 ఎన్నికల్లో పర్చూరులో 4 పర్యాయాలు విజయం సాధించిన ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావును పోటీలో దింపినప్పటికీ వైసీపీకి గెలుపు మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలింది. ఆ క్రమంలో పర్చూరుకి ఇప్పటికీ పలువురు వైసీపీ ఇన్ఛార్జీలు మారినా ఎవరు కూడా ప్రభావం చూపలేకపోవడంతో పార్టీ మల్లగుల్లాలు పడుతుందట. పార్టీ పరువును కాపాడుకోవడానికి సరైన గెలుపు గుర్రాలు ఎవరు అనే సర్వేని వైసీపీ స్టార్ట్ చేసిందట. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి ఈ 3 నియోజకవర్గాల్లో బోని కొట్టలేకపోయింది. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుండి ప్రయత్నాలు ప్రారంభించిన వైసీపీ నాటికి గెలిచేసరికి సరైన అభ్యర్థులను పడుతుందో లేదో వేచి చూడాలి. మరోవైపు మాత్రం వైసీపీ అభ్యర్థులే భయపడి కార్యక్రమాలకు దూరంగా వెళ్లడం అధిష్టానాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందట. నచ్చిన నియోజకవర్గం ఇస్తే తాము పనిచేస్తామని అటు అధిష్టానానికి చెప్పలేక ఇటు ఇష్టం లేని నియోజకవర్గాల్లో పనిచేయలేక వారిలో వారి మదన పడిపోతున్నారట.